ఏసే చుట్టూ మనం తిరగాలి. కానీ కాకిలాగా మనం లోకంలో తిరిగేలాడనుకోండి, ఎక్కడో కాడ మన కాకి వచ్చి చేతులను ఎత్తుకెళ్ళిపోయాడుగా మన జీవితాలను ఎత్తుకెళ్ళిపోద్ది, మన ఆత్మీయ జీవితం ఎత్తుకెళ్ళిపోద్ది, మన మంచి ప్రార్థనా జీవితం ఎత్తుకెళ్ళిపోద్ది, మనకున్న మంచి పరిశుద్ధతను ఎత్తుకెళ్ళిపోద్ది, మనకున్న సమయం ఎత్తుకెళ్ళిపోద్ది. ఆ ఎత్తుకెళ్ళిపోతుంది, అమ్మా కాకి ఎత్తుకెళ్ళిపోతే సుఖం లేదు మనకి. బాధపడకముందు ఏం చెప్పండి, బాధ వినాలి. అప్పుడు మనకు ఆ బాధలు మనకి ఉండవు. ఈరోజు చాలామంది క్రైస్తవేత్తలు లోకం చుట్టూ తిరుగుతుంటారు, వ్యర్థమైన వాడు తిరుగుతుంటారు, సినిమాల చుట్టూ తిరుగుతుంటారు. వాడు ఏసన్న గారు గురించి ఒకటి అడిగాడంట, అన్న ప్రార్థన చేయనంట. దేనికిరంటే సినిమా టికెట్లు దొరకాలంట. ఏ దొరకాలని? ఒరే నా ప్రార్థనకి అంత సులకన అయిపోయింది అన్నాడంట. నా ప్రార్థనకి అంతా సులకన అయిపోయిందా? దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సమాజం ఎవరు చెప్తుంది? నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, చదువుకో, చక్కగా కాలేజీకి వెళ్ళు, అంతేగాని వ్యర్థంగా ఈ సందులో తిరిగి ఆ సందులో తిరిగి ఆ గొంతులో తిరిగి అల్లక్కడి తిరిగి దాన్ని ఊడి చూడట్లేదు అనుకుంటావు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? మన ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆయన కనులకు మరుగులేక సమస్తము తేటగా కనిపిస్తుంది. పాస్టర్ గారికి కనబడదు, అమ్మ నాన్నకు కనబడదు, లోకల్ ఎవరికి కనబడదు, కానీ ఆకాశం దేవుడికి అన్నీ కనబడుతుంది. కనుక ఈరోజు తీర్మానం తీసుకొని ఒక గత కాలం అంతా నువ్వు ఇటోటి తిరిగితే మానేసి ఈరోజు ప్రభు వైపు తిరిగి మరలా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో. హల్లెలూయా.